ఆర్థిక శాస్త్రంలో గొప్ప రచయిత. అనేక పురస్కారాలు ఆయన సొంతం. 2017లో ఇందిరాగాంధీ బహుమతి. వివిధ దేశాల నుంచి అత్యున్నత పురస్కారాలు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రొఫెసర్, ఆర్థిక సలహాదారు, ఆర్థికవేత్త, ప్రధానమంత్రి ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. జాబితా చాంతాడంతుంటుంది. జీవితంలో అంచెలంచెలుగా ఎదిగిన మన్మోహన్ సింగ్ ఎన్నో విజయాలు సాధించారు. ఆర్థిక రంగ నిపుణుడిగా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా, యూనియన్ గ్రాంట్స్ కమిషన్గా చెరగని ముద్ర వేశారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గొప్ప ఆర్థికవేత్త, రాజకీయ నాయకుడు కూడా. ఆయన అనేక గొప్ప రచనలు కూడా చేశారు. ఇండియాస్ ఎక్స్పోర్ట్ ట్రెండ్స్ అండ్ ప్రాస్పెక్టస్ ఫర్ సెల్ఫ్ సస్టైన్డ్ గ్రోత్ అనే పుస్తకాన్ని రచించారు. అనేక ఎకనామికల్ జర్నల్స్ కోసం చాలా ఆర్టికల్స్ రాశారు. భారతదేశ అంతర్గత దృష్టికోణంలోని వాణిజ్య విధానంపై ఒక ప్రారంభ విమర్శగా ఈ పుస్తకం గుర్తించబడింది. తన అకాడమిక్ జీవితం పంజాబ్ యూనివర్సిటీ, ప్రతిష్టాత్మక ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో పనిచేసిన సమయంలో ఆర్థిక నైపుణ్యాలను పెంచుకున్నారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రపంచవ్యాప్తంగా అనేక అంతర్జాతీయ సమావేశాల్లో, అంతర్జాతీయ సంస్థల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ చివరి దాకా నిరాడంబర జీవితాన్ని గడిపారు. ప్రజా జీవితంలో పొందిన అనేక పురస్కారాలు, గౌరవాలు అందుకున్నారు. 1987లో దేశ రెండో అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ అవార్డు వరించింది. 1995లో జవహర్లాల్ నెహ్రూ జయంతి శతాబ్ది పురస్కారం అందుకున్నారు. 1993-94 సంవత్సరానికి ఆసియా మనీ అవార్డు ఫర్ ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ద ఇయర్, 1993లో యూరో మనీ అవార్డు ఫర్ ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ద ఇయర్, యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ యొక్క యాడమ్ స్మిత్ ప్రైజ్ మన్మోహన్ సింగ్ను వరించాయి. సెంట్రల్ లండన్లోని సెయింట్ జాన్ కాలేజ్ ప్రదర్శనలో ప్రఖ్యాత రైట్ ప్రైజ్ కూడా ఆయన సొంతమైంది. వివిధ దేశాల అత్యున్నత పురస్కారాలు కూడా ఆయన్ను వరించాయి. 2017లో ఇందిరాగాంధీ బహుమతి అందుకున్నారు. 1972-74 వరకు ఇంటర్నేషనల్ మానిటరీ ఫోరం భారత డిప్యూటీ కమిషనర్గా పనిచేశారు. 1977-79 వరకు ఎయిడ్ ఇండియా కన్సార్టియం సమావేశాలకు భారత రాయబారిగా వెళ్లారు. 1980-82 ఇండో సోవియట్ జాయింట్ ప్లానింగ్ గ్రూప్ మీటింగ్కు నాయకత్వం వహించారు. 1982లో ఇండో సోవియట్ మానిటరింగ్ గ్రూప్ సమావేశాల్లో పాల్గొన్నారు. 1993లో అంగీకరించిన కామన్వెల్త్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ మీటింగ్, 1993లో వియన్నాలో జరిగిన ప్రపంచ హ్యూమన్ రైట్స్ కాన్ఫరెన్స్కు ఆయన నాయకత్వం వహించారు.